హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఆ ఛాలెంజ్ ఏమిటి అంటే తాళం విడిపించు, టైర్ను నడిపించు. ఈ టాస్క్లో నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్, సీతా క్లాన్ నుంచి విష్ణుప్రియ పోటీ పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్లో పెట్టిన టైర్స్ని విడిపించి స్టేబుల్పై రోల్ చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో లాక్స్ వెతికి వాటికి లాక్స్ తీసి టైర్స్ని నడిపిస్తున్నాడు నిఖిల్. అయితే విష్ణుప్రియ లాక్ తీసే దగ్గరే ఆగిపోయింది అని ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. అయితే నిఖిల్ కూడా కరెక్ట్గా టైర్స్ని ఓపెన్ చేసి టేబుల్పై నడిపించినప్పటికీ సరైన రీతిలో నడిపించకుండా కొంచెం అడ్డదారిలో నడిపించడంతో నిఖిల్ కూడా టాస్క్ నుంచి అవుట్ అయినట్టు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక టాస్క్ ముగిసిన తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్ మాట్లాడుతున్న సమయంలో వారు కంపెనీ పేర్స్ కనిపించకుండా బ్లాక్ పెయింట్ వేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటే అది మరి ఎలా కనిపిస్తుంది, బ్లాక్ పెయింట్ వాళ్ళు వేస్తారు కదా అని నబీల్ విష్ణుప్రియకి కౌంటర్ ఇస్తున్నాడు. అయితే నీకు బ్లాక్ పెయింట్ నుంచి నీకు ఏమైనా కనిపిస్తుందా అని విష్ణుప్రియని అడిగితే విష్ణుప్రియ కనిపించింది కానీ అక్కడ అది లేదు లాక్ అంటూ చెప్తున్నాడు. ఫైనల్గా విష్ణుప్రియ అయితే ఈ టాస్క్లో ఓడిపోయినట్టుగా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మణికంఠ, నిఖిల్ ఇద్దరూ కూర్చొని ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారు, ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక తన మైండ్ క్యాలిక్యులేషన్ వేసి మణికంఠ నిఖిల్తో చెప్తూ చివరిగా మొత్తం అన్ని క్యాలిక్యులేషన్ అయ్యి 12 మంది వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి దిగుతారు అన్నట్టుగా నిఖిల్కి చెప్తే నిఖిల్ షాక్ అయ్యి అలాగే చూస్తున్నాడు. ఫైనల్లీ ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.